హలో అండి, ప్రైజ్ లార్డ్. జూలై 3వ తారీఖు. ఎడార్లు సెలయేర్లు విన్నామా? దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. వసంతకాలం అప్పుడే వచ్చింది. ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది. మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు. అది ఎన్నెన్నో పక్షులకు నివాస స్థానం. ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు కింద ఒక ఆవు పడుకొని నెమరు వేస్తుంది. బాటకి యువతలకి ఒక పొదకి బంగారు చెంగావి రంగుల కలవోసిన పూలు గుత్తులు గుత్తులుగా పూసాయి. దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగె ఎగబ్రాకి ఉంది. ఆ ఫెన్సింగ్ని ఆనుకుని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఎంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా. తరువాతి రోజు కూడా అటుగా వచ్చాను. చూస్తే ఏముంది? అంతా నాశనం. ఒక రైతు నాగలిని ఆనుకొని నిలబడి ఉన్నాడు. అంతా వికృతమైన నాగటి చాళ్ళు. మెత్తటి పచ్చగడ్డి స్థానంలో బయటకి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె మట్టి. పక్షుల పాటలకి బదులుగా అక్కడక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలని మట్టగిస్తున్నాయి. ఆ పూల పొద, వైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయటానికి ఈ రైతుకి మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు, సూర్యుని బంగారు కిరణాలతో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు, ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకున్నది. మన పరమసేద్యగాడు వచ్చి మన హృదయాలను నాగలితో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెకలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మ నేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి? సగం పని చేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు. పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్.